అందరికీ నమస్కారం. నేను మీ వ్యవసాయ విద్యార్థిని. నేను ఈరోజు మీకు వరిలో వచ్చే పురుగుల్లో ముఖ్యమైనటువంటి పురుగైన కాండం తొలిచే పురుగు గురించి చెప్పబోతున్నాను. ఇది కేవలం వరి పంటను మాత్రమే ఆశిస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే దాని యొక్క ముందు రెక్కలు మరియు వెనుక రెక్కలు పసుపు రంగులో ఉండి ముందు రెక్కల పైన ఒక నల్లటి మచ్చ ఉంటుంది. దాని యొక్క లద్దె పురుగేమో తెలుపు రంగులో ఉండి తల గోధుమ లేదా నలుపు రంగులో ఉంటుంది. ఈ పురుగు వరి పంటను ఎలా ఆశిస్తుందంటే మొదటగా ఆకులపైన తింటూ కాండంలోకి ప్రవేశించి దాని లోపల దాక్కొని తింటూ ఉంటుంది. ఇవి నీటి ద్వారా ఒక మొక్కపై నుంచి ఇంకొక మొక్కకి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. పొలంలో ఈ పురుగు వచ్చిందని ఎలా గుర్తుపట్టాలంటే వరి మొక్క యొక్క మొవ్వు అనేది కుళ్ళిపోతుంది. దానిని పీకితే సులభంగా ఊడి వస్తుంది. అలాగే తెల్ల కంకులు ఏర్పడతాయి, అనగా గింజలు సరిగ్గా నిండని తాలు గింజలు ఏర్పడతాయి. అలాగే ఆకుల యొక్క కొనల పైన గుడ్లు గుంపులు గుంపులుగా కనిపిస్తాయి. అలాగే మొక్కల మధ్యలో పురుగులు అనేవి తిరుగుతూ ఉంటాయి. అలాగే తిని పారేసిన పిప్పి అనేది ఆశించిన భాగాలపైన కనిపిస్తూ ఉంటుంది. ఈ పురుగును ఎలా నివారించాలంటే మొదటగా పురుగును తట్టుకునే రకాలైనటువంటి రత్న, జయ, సస్యశ్రీ, వికాస్ లాంటి రకాలను ఎన్నుకోవాలి. దాని తర్వాత వరి నాట్లు వేసే ముందు వరి నారు యొక్క కొనలను త్రుంచి పారేయడం వల్ల గుడ్లను మెయిన్ ఫీల్డ్కి స్ప్రెడ్ అవ్వకుండా చేయొచ్చు. అలాగే ఎకరానికి 4 చొప్పున లింగాకర్షణ బుట్టలు పెట్టడం వలన కూడా పురుగును కొంతవరకు అరికట్టవచ్చు. అలాగే లైట్ ట్రాప్స్ కూడా పెట్టుకోవాలి. అంటే పొలం మధ్యలో ఒక ఎలక్ట్రిక్ బల్బ్ పెట్టి దాని కింద బకెట్ పెట్టి అందులో వాటర్ పోస్తే ఆ లైట్కి అట్రాక్ట్ అయిన పురుగులు అనేవి ఆ బకెట్ వాటర్లో పడి చచ్చిపోతాయి. అలాగే పురుగు యొక్క గుడ్లు అనేవి ఎక్కడైతే కనిపిస్తాయో వాటిని అక్కడి నుంచి త్రుంచేసి వాటిని నాశనం చేసేయాలి. మరియు అతి ముఖ్యమైన నివారణ పద్ధతి అయిన రూట్ డిప్ మెథడ్ని ఫాలో అవ్వాలి. దీనికి గాను క్లోరిపైరిపాస్ అనే మందుని 200 mlని 200 లీటర్లో కలిపి దాంట్లో వరి నారుని 3 గంటల వరకు డిప్ చేసుకొని నాటు వేసుకోవాలి. దీనివల్ల 30 రోజుల వరకు కాండం తొలుచు పురుగునే కాకుండా గోధుమ రంగు దోమ, ఆకు చుట్టు పురుగు, ఉల్లికోడు వంటి వాటి నుంచి కూడా నివారణ పొందవచ్చు. ఆఖరిగా కెమికల్ పద్ధతి. ఇందులో మనము క్లోరిపైరిపాస్ 2.5 ml per liter ఆర్ కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 grams per liter, క్లోరాంత్రనిరిపోల్ 0.4 ml per liter, కార్బోఫ్యూరాన్ 3G granules 10 kg per acre చొప్పున వేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.